హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్విక్‌గా అయిపోయి టేస్టీగా ఉండే రెసిపీ మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు లేటు రండి చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి అయితే ఒక మందపాటి గిన్నెని తీసుకుని దాంట్లో 1 కప్ షుగర్‌ని అయితే వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచాలి. షుగర్ కరుగుతూ ఉన్నప్పుడు మనమైతే తిప్పుతూ ఉండాలి. షుగర్ కనుక మెల్ట్ అవ్వకపోతే 2, 3 డ్రాప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ వీడియోలో ఉన్నట్లే చేయాలి. మనం తిప్పుతూ ఉన్నప్పటికీ ఇదైతే మెల్ట్ అవి కలర్ అయితే చేంజ్ అవుతుంది. దాన్ని చూడగానే సేమ్ హనీ లాగా అయితే అనిపించాలి మనకి. చాలా థిక్ కలర్ అయితే వచ్చింది. మనకి ఇలా థిక్ కలర్ రావడానికి మనం పసుపు కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్‌గానే చేశాను. నేను ఇక్కడ వచ్చేసి అయితే స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను. నేను వచ్చి 2 స్టీల్ గిన్నెలు అయితే తీసుకున్నాను. మీరు ఒకటైనా తీసుకోవచ్చు. ఈ బౌల్‌లో అయితే మనం ముందర చేసిన షుగర్ క్యారమిల్‌ని అయితే స్టీల్ గిన్నెలో అయితే వేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకుని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ వచ్చేసి బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, బన్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే బనానా అయితే తీసుకున్నాను. దీన్ని అయితే 4 పీసెస్‌గా అయితే తీసుకుని జార్‌లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక ఎగ్‌ని అయితే తీసుకున్నాను. లేకపోతే 2 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. ఎగ్ స్మెల్ రాకూడదంటే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకుని బాగా అయితే మిక్సీ పట్టాలి. అది మిక్సీ పెట్టేసాక 1 కప్ పాలు అయితే వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత మిక్సీని అయితే 2 మినిట్స్ అయితే పట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. షుగర్ క్యారమిల్లా వేసుకున్న బౌల్లోకి అయితే వీడియోలో చూస్తున్నట్టుగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ వేసుకుని అయితే స్టాండ్ పెట్టుకుని అయితే వాటర్ని అయితే బాగా మరగనిచ్చాలి. తర్వాత మనం ఈ బౌల్ని అయితే స్టాండ్ మీద అయితే పెట్టి 20 to 25 మినిట్స్ అయితే కుక్ చేస్తాం. మనకైతే క్యారమిల్లో పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఒక చాక్ని అయితే తీసుకుని మనమైతే వీడియోలో చూస్తున్నట్టుగా అయితే అసలు ఏమి అంటుకోకుండా క్లీన్‌గా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకి. ఇది మనం ఫ్రిడ్జ్‌లో అన్నా పెట్టుకుని తినొచ్చు, లేకపోతే నార్మల్‌గా అన్నా తినేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో కన్నా అయితే బయట ఉంచిందన్నా టేస్ట్‌గానే ఉంటుంది. వీడియోలో చూస్తున్నట్టుగా ఒక ప్లేట్ అయితే మనకైతే క్యారమెల్‌లో పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా అయితే ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా స్మూత్‌గా జున్నులాగా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.